అది 1200 ఏళ్ల నాటి సమాధి. కానీ దానిని తవ్వి చూస్తే శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఆ సమాధి నిండా బంగారమే ఉంది. బంగారంతో పాటు విలువైన వస్తువులు అందులో కనిపించడంతో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక్క క్షణం షాక్ అయ్యారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో ఈ సమాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పనామాకు 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్కానో ఆర్కియాలజికల్ పార్కులో 1200 ఏళ్ల నాటి ఈ పురాతన సమాధిని గుర్తించారు. సమాధిలో చాలా వరకు డెడ్ బాడీల అవశేషాలు బయటపడ్డాయి. వాటితో పాటు పెద్ద ఎత్తున బంగారు నిధి బయటపడింది. అలాగే బంగారంతో తయారు చేసిన దుస్తులు, బ్రాస్లెట్లు, గంటలు, బెల్టులు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవి పోగులు, నగలు, సిరామిక్ వస్తువులు వంటివి గుట్టలు గుట్టలుగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నత స్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా దీనిని గుర్తించారు పరిశోధకులు. ఇక్కడే మరో 32 డెడ్ బాడీల అవశేషాలు కూడా బయటపడ్డాయి. చనిపోయింది ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు కాబట్టి అప్పటి ఆచారాల ప్రకారం ఈ 32 మందిని బలి ఇచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో ఈ పురావస్తు పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్నారు. 2022లో పురావస్తు ఉద్యానవనంలో త్రవ్వకాలను ప్రారంభించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని జాతీయ వారసత్వ డైరెక్టర్ లినెట్ మోంటెనెగ్రో వెల్లడించారు. సమాధిలో లభించిన బంగారం, కళాఖండాలు ఆర్థిక విలువ మాత్రమే కాకుండా చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయని మోంటెనెగ్రో స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖ ఎల్కానో ఆర్కియాలజికల్ పార్కును క్రీస్తు శకం 700లో నిర్మించిన ఒక నెక్రోపోలిస్గా అభివర్ణించింది. తర్వాత క్రీస్తు శకం 1000లో వదిలివేయడం జరిగిందని తెలిపింది. పనామా నగరానికి నైరుతి దిశలో సుమారు 100 మైళ్ల దూరంలో ఉన్న కోక్లే ప్రావిన్స్లో ఉన్న ఈ పార్క్ పురాతన నాగరికతలకు, వారి ఖనన ఆచారాలకు నిదర్శనంగా నిలుస్తుంది.